ప్రజాదరణ లేని కూటమి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండే బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు నేపథ్యంలో నిర్వహించిన నాయకులు కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశాన్ని కొమరోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సార వెంకటనాయుడు, సీనియర్ నాయకులు వెంకయ్య చౌదరి, మండల పార్టీ అధ్యక్షుడు మేరుగ రవికుమార్ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ సార వెంకటనాయుడు గృహంలోకి నిర్వహించారు. ఈ సమావేశానికి ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలు కుందూరు నాగార్జున రెడ్డికి ఘన స్వాగతం పలికి శాల్వా పూలమాలలతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాబోయే 3 సంవత్సరాలు పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాబోయే 3 సంవత్సరాల్లో పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాబోయే 3 నుండి 4 రోజుల్లో కొమరోలు మండలంలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ప్రతి పంచాయతీలో 70 నుండి 80 మంది సభ్యులతో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని నాయకులు కార్యకర్తల్ని కోరారు. కొమరోలు టౌన్ వంటి అధిక జనాభా కలిగిన పెద్ద పంచాయతీల విషయంలో త్వరలో ప్రత్యేక విధి విధానాలను నిర్ణయిస్తామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే ప్రతి కార్యకర్త నాయకుడు సమిష్టిగా కృషి చేయాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీల అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొమరోలు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ కమిటీల నిర్మాణ భాగంలో ఈరోజు అందరం కలవడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రక్రియ పార్టీ పూర్తి నిర్మాణం పటిష్టంగా ఈ 20 నెలల్లో ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి ఆదరణ లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అడుగడుగున ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ఈ విధమైన ప్రభుత్వ విధానాలు సరైంది కాదు. రేపు 2029 అన్ని విధాలుగా రాష్ట్రం మొత్తము రెండవసారి జగనన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. దానికి అనుగుణంగా గ్రామ స్థాయిలో ఏ విధంగా పటిష్టంగా ప్రతిష్టాత్మకంగా ఒక్కొక్క కమిటీ ఎంత బలంగా ఉండాలి, కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో దాదాపు ప్రతి గ్రామంలో, గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీ, అనుబంధ విభాగాలు, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 78 మంది కమిటీ సభ్యులు. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా, ప్రతి ఒక్కరూ ఆ గ్రామంలో వారు దగ్గర ఉండి ఒక 50 నుంచి 100 ఓట్ల వరకు ప్రభావితం చేయగలిగే వ్యక్తులుగా ఈ గ్రామ కమిటీలో ప్రతి ఒక్కరూ భాగమై రేపు రానున్న 3 సంవత్సరాల్లో ఒకరికొకరు తోడుగా పార్టీని బలోపేతం చేస్తూ 2029 ఎలక్షన్స్ అన్ని విధాలుగా 2019 కంటే ఎక్కువ సీట్లు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడాలని ప్రతి ఒక్కరిని కలుపుకోబోతూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు కొమరోలు మండలంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి రావడం చాలా చాలా సంతోషం. మరొక్కసారి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.